నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులకు సభ్య సమాజం సిగ్గుపడాలి సమాజంలో మారాల్సింది అమ్మాయిలు కాదు అబ్బాయిలు మారాలన్న మంత్రి హరీష్ రావు వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు 90,000 విలువ చేసే నిషేధిత అంబర్ గుట్కా ప్యాకెట్లు స్వాధీనం తల్లిదండ్రులే దైవాలుగా భావిస్తే దయ్యాలుగా మారి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా స్వైర విహారం వరుసగా 6 ఇళ్లలో చోరీ 25 తులాల వెండి 5,000 నగదు అపహరించిన దుండగులు ఇక డీటెయిల్స్ చూద్దాం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారి సహకారంతో విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందించే కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు వోడాఫోన్ వారి సహకారంతో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 60,000 మంది విద్యార్థులకు అనీమియా టెస్ట్ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు విద్యార్థులకు ఎవరికైనా వ్యాధి ఉందని తెలిస్తే ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆయన సూచించారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు యోగా చేసే విధంగా చూడాలని అన్నారు మన రవికాంతరావు గారు డిస్ట్రిక్ట్ ఇప్పుడు జ్యోతి ప్రజల కార్యక్రమం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామవత్మే సదా యా కుందేందు తుషారః యా వీణా వరదండ మండిత గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక హరీష్ రావు గారు వోడాఫోన్ సంస్థ ప్రతినిధి గౌరవనీయులు పునీత్ సిద్దిపేట జిల్లా ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమంలో పాల్పంచుకుని 20% అంటే ఒక 6 మంది విద్యార్థులు పాస్ అయ్యి ఉంటే రాష్ట్రంలోనే మన సిద్దిపేట జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం దాంట్లో భాగంగా ఉద్దేశం చేత ఈ రోజు సత్యసాయి ట్రస్ట్ వారిచే అల్పాహారం మన పాఠశాలలో కూడా ప్రారంభించుకోవడం ముఖ్యంగా నా పాఠశాల విషయంలో వస్తే మంత్రి గారు నేను ఏది కోరితే అది ఇచ్చినడం వారు వెంటనే స్పందించి అదే రోజు రాత్రి దాదాపు 40 ట్రిప్పుల మిషన్ భగీరథకు సంబంధించినటువంటి మొరాన్ని కంటే అప్పటికప్పుడు 10 లక్షలు డిసెంబర్ 3వ తేదీని ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అంటే వికలాంగుల దినోత్సవంగా జరుపుకోవడం అంటే ఆ ఒక్కరోజే వికలాంగులను చూడాలని కాదు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఉంటే ఆ సందర్భంగా వికలాంగులు తమ హక్కుల గురించి తమ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల గురించి తమ మంచి చెడు గురించి ఆలోచించుకునేటువంటి అవకాశం ఉంటుంది నిజానికి వికలాంగుల విషయంలో కొంతమంది సకలాంగులైనటువంటి వాళ్ళు చిన్నచూపు చూస్తూ ఉంటారు కానీ దాన్ని ఎట్లా ఆలోచించాలి మనం వికలాంగులుగా పుట్టడం నేరం కాదు వికలాంగులను ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారో అది నేరమైతే తప్ప వికలాంగులుగా పుట్టడం నేరం కాదు వికలాంగులు ఏం తప్పు చేయలేదు కదా వికలాంగులకు భగవంతుడు ఆ రకమైనటువంటి జన్మనిచ్చాడు అంతే తప్ప వాళ్ళు తప్పు చేయడం ద్వారా వాళ్ళు వికలాంగులుగా మారలేదు అలాంటి వికలాంగులను మానవత్వంతో చూడాలి ప్రేమతో చూడాలి ఆదరించాలి
కానీ అట్లా చూడకుండా ఎవరైనా చిన్న చూపు చూసినా వాళ్ళ మనసు బాగలేనట్టు, వాళ్ళ మనసులో వాళ్ళ ఆలోచనలో లోపం ఉన్నట్టు తప్ప మనలో లోపం ఉన్నట్టు కానే కాదు. అది ఎవరైనా ఈరోజు మనం ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు ఆలోచించుకోవాలి ఒక క్షణం. ఒకవేళ వచ్చే జన్మలో నువ్వే వికలాంగుడు అయితే నీ పరిస్థితి ఏంటి, నీ పిల్లలు నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తే నువ్వు ఆ రకంగా వాళ్ళ పట్ల ప్రవర్తించవు. అలా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆలోచనలో లోపం ఉన్నట్టు, వాళ్ళ బుద్ధిలో లోపం ఉన్నట్టు తప్ప. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో కిరాణా పాన్ షాప్లలో పరకాల ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 90,000 విలువ చేసే నిషేధిత అంబర్ గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ తనిఖీలో ఎస్ఐ రవి, కిరణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కష్టాల్లో తీసుకోండి. పిల్లలని కష్టాలు తీసుకొని అడ్డు వెళ్ళిపోతున్నాం. భాగ్యాన్ని హరించేటువంటి గుట్కాలు పరకాల పట్టణంలో అమ్ముతున్న సమాచారం రావడంతో పరకాల ఎస్ఐ గారు కిరణ్ మరియు వాళ్ళ సిబ్బంది ప్రత్యేకంగా నిన్నటి రోజు నిఘా వేసి కారులో వెళ్తున్నటువంటి TS 03 EE 2077 వైట్ మారుతి AP TS 03 EE 2077 స్విఫ్ట్ డిజైర్ వైట్ కారు సమాచారంతో పట్టుకొని చెక్ చేయగా ఆ బండిలో దాదాపుగా 24,750 ఈ గుట్కా ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉండడం జరిగింది. వాటిల్లో దాదాపుగా 75,000 రూపాయల విలువ ఉంటుంది. వాటిని సీజ్ చేయడంతో పాటు ఈరోజు నిషేధిత గుట్కాలు అమ్ముతున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. రవికిరణ్ ఎస్ఐ గారికి, పరకాల ఎస్ఐ గారికి మరియు వారి సిబ్బంది మరి ఈరోజు సిబ్బంది సతీష్ మరియు ఇతర మన కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరూ కూడా ఒక పథకం ప్రకారం భూపాలపల్లి వైపు వెళుతున్నటువంటి మారుతి షిఫ్ట్ వైట్ కారు TS 38-2073-08 కారుని తనిఖీ చేయగా దాంట్లో దాదాపుగా 24,750 గుట్కా ప్యాకెట్లు ఉన్నాయి. 75,000 రూపాయలు విలువ చేసాయి. దాంట్లో మరి వెంటనే నేరస్తుని బండారు శ్రీకాంత్ విచారించగా బండారు శ్రీకాంత్ ఇతనిది రేగొండ మండలం డ్రైవర్, చిన్న కోడిపాక గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇతను కారులో బీదర్ వెళ్ళి గుట్కాలు తీసుకుని వచ్చి అక్కడి నుంచి తక్కువ ధరకు ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని చెప్పేసి అతని విచారణ తెలియడం జరిగింది. దాని మీద పంచనామా చేసి కేసు నమోదు చేసుకోవడమే కాకుండా ఇక్కడ పరకాల పట్టణంలో కూడా ఈ ప్రజలకి ఆరోగ్యాన్ని హానికరించేటువంటి ఈ గుట్కాలు నిషేధించాలనే ఉద్దేశంతో పరకాల పట్టణంలో కూడా ఈరోజు మేము స్పెషల్ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఊరిళ్ళ సత్యం ఇతను కిరాణా షాపు, కావ్య కిరాణా షాపు, మజీద్ రోడ్ దగ్గర పరకాల, ఇతని ఇంటి మీద రైడ్ చేసినప్పుడు 655 పొట్లాలు దొరకడం జరిగింది. పట్టణంలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్, దామెర పోలీస్ స్టేషన్, సాయిపేట పోలీస్ స్టేషన్ ఏరియాలో మరి బహిరంగ మద్యం ఎవరైనా సేవించినట్లయితే రోడ్ల పక్కన కానీ మారుమూల ప్రదేశాలు కానీ ఊరు బయట కానీ అటువంటి వారిపై కేసులు నమోదు చేసి సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయబడతాయి. అదేవిధంగా మేము ప్రతి కాలేజీలో కూడా మహిళల్లో మనోధైర్యాన్ని పెంచడానికి మా సిపి రవీందర్ IPS గారి ఆదేశం ప్రకారం 100 డైల గురించి విస్తృతంగా ప్రచారం అనేది చేయడం జరుగుతుంది. ఎవరైనా ఆపదలో ఉన్నవాళ్ళు, మహిళలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఆరోగ్య సమస్యలతోటి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా 100 డైల్ చేసినట్టయితే వెంటనే
మా పెట్రోల్ కార్స్ వీసీ పెట్రోలింగ్ వెహికల్స్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళని రెస్క్యూ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి పోలీసులకి ప్రజల మధ్యటువంటి సంబంధాలు పెంపొందించడానికి సీసీ కెమెరాలు కూడా, అంతేవిధంగా ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. ప్రతి నిమిషం ఆ ఏరియాలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు కూడా మేము పెట్టడం జరుగుతుంది. ఈరోజు కూడా గౌరవ డీసీపీ గారు నాగరాజు గారు మరి దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మేము సీసీ కెమెరాలు ఆవిష్కరించడం జరుగుతుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా స్వైర విహారం చేస్తున్నారు. వరుస దొంగతనాలతో పోలీసులకు చెమటలు పట్టిస్తున్నారు. కుంట్లూరు గ్రామ పరిధి కొలను శివారెడ్డి కాలనీలో వరుసగా 6 ఇళ్లలో చోరీకి యత్నించారు. ఓ ఇంట్లో తాళాలు పగలగొట్టి 25 తులాల వెండి, 5,000 నగదు అపహరించారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాలనీ పెట్రోలింగ్ చేస్తారు, ఏం చేస్తున్నాం, ఇంత మొత్తం బారేసి ఇంత ఇయ్యాలంటే వాడు కనీసం అర్ధగంట రావటాలు ఎక్కువ. ఏదో టైంకి వచ్చిపోతుంది. చెప్పండి చెప్పండి. నా పేరు శ్రీపాదరావు అండి. నేను ప్లాట్ నెంబర్ 23, అది కొలను శివారెడ్డి నగర్ కాలనీ. నిన్న రాత్రి ఇంట్లో మన దొంగలు పడ్డారు. యాక్చువల్గా మేము పైన ఉంటాము, కింద మదర్ ఫాదర్ వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు కింద తాళం పగలగొట్టి లోపల మొత్తం బీరువాలన్నీ ఏం కావాలి మొత్తం ఎన్ని ఇళ్ళల్లో అయిందా? 5 ఇళ్ళలో 5 ఇళ్ళలో టచ్ చేసిపోయారు, కానీ ఒక ఇంట్లో మాత్రం తాళం పగలగొట్టి ట్రై చేసారు. వాళ్ళ అమ్మ లేరు, అందుకు అది చెప్తారు. చెప్పు ఎట్లా జరిగింది? ఒకటి అయింది. అప్పుడు ఎవరో డోర్ కొట్టినట్టు సౌండ్ వినిపించింది. ఎవరో అనుకున్నా, భయం వేసింది. అప్పటికి లైట్గా డోర్ కొట్టిరు. నేను మెల్లగా పక్క కిటికీలోకి వెళ్ళి చూస్తే ఎవరో మనిషి ఇట్లా నీడలాగా కనిపించింది. భయం వేసి నేను డోర్ తీయలేదన్నమాట. మా ఆయన లేపితే లేవలేదు. ఇక భయం వేసి నేను అట్లనే పండుకున్న తర్వాత ఎవరో నీడలాగా అనిపించింది. ఆడ వెళ్ళిపోయిండు, ఎవరో ఏమో చూసుకోలేదు. పొద్దున లేచి 6 గంటలకు లేచి చూసేసరికి ఇంటి నిండా మొత్తం మట్టి కాళ్ళతోటి అడుగులు ఉన్నాయన్నమాట. మా ఇంటి గోడ ఎక్కేసి మొత్తం మెట్ల మీద మొత్తం అవే అడుగులు. రాత్రి పడుకునేటప్పుడు కడిగేసి అనుకున్న, పొద్దున్న లేచేసరికి మొత్తం మట్టి కాళ్ళతోటి మొత్తం మా ఇంటి ముందర వరకు మొత్తం అవే కనిపించినాయి. నేను రాత్రి అంతగా గమనించుకోలేదు. ఆ టైంలో కూడా భయం వేసి నాకు ఎక్కడ తెలియక పండుకున్నాను అనమాట. పొద్దున్న లేచి చూసాగానే మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. ఎంతమంది వచ్చిరో తెలియదు. వాళ్ళ ఇంట్లో కూడా మొత్తం పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతంలోని అశోక్ నగర్ లో నివసిస్తున్న సల్లం జ్యోతి కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదివే విద్యార్థిని తన ఇంట్లో అనుమాన స్థితిలో మృతి చెందడం జరిగింది. ఈ మృతికి విద్యార్థిని పెంచుకున్న తల్లిదండ్రి వేధింపులే కాక వారే హత్య చేసినట్లు ఆ పాఠశాల విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యార్థుల తీరుపై స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీ ముందు కేవీ విద్యార్థులతో కలిసి ఆందోళన ర్యాలీ నిర్వహించారు. కుటుంబ సభ్యుల దిష్టిబొమ్మ దహనం చేసి జ్యోతి మృతికి కారణమైన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించారు. ప్రజా సంఘాల నాయకులు హాస్పిటల్లో నిరసన తెలిపి దిష్టిబొమ్మ దహనం చేశారు. చదువుకుంటున్నటువంటి జ్యోతి అనే అమ్మాయి మరి చనిపోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాల కింద పిల్లలు లేరనే ఉద్దేశంతో అడాప్ట్ చేసుకొని ఉన్నత చదువులు చదివిపిస్తామని ప్రభుత్వానికి నమ్మ పలికించి ఇంటికి తీసుకొచ్చి చదివిపిస్తున్నామని నటించి ఒక బిడ్డలాగా కాకుండా ఒక పని మనిషిలా చూసి
అనేకమైనటువంటి వేధింపులకు గురి చేసి మరి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని ఈరోజు ఇక్కడ పిల్లలతో స్థానిక గౌరవ కార్పొరేటర్ గారితో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. అడాప్ట్ చేసిన పిల్లలు అంటే దేవుళ్ళతో సమానం. అలాంటిది ముక్కుపచ్చలారని చిన్న పిల్ల రేపు ఒక మేధావిలా తయారయ్యే జ్యోతి అనే అమ్మాయిని అనేక రకాలుగా టార్చర్లకు ఏర్పాటు చేసి పెళ్లి ఎదుగుతుందనే ఉద్దేశంతో లేకపోతే వాళ్ళ మీద కేసు నమోదు చేయబడింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా సెక్షన్ ఆల్టర్ కావచ్చు. మీ చెప్పిన డౌట్ ప్రకారం మీ అందరి పిల్లలు కూడా వాంగ్మూలాలు మళ్ళీ ఈరోజు ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలిచి అంటే మీ దగ్గరికి వస్తాం. మీ దగ్గర వస్తే రికార్డ్ చేస్తాం. మళ్ళీ మీరు ఇచ్చిన వాంగ్మూలాలు అందరూ కూడా మళ్ళీ దాన్ని ఇది చేసి మళ్ళీ పీడబ్ల్యూసీ వారిని అందరినీ రికార్డ్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం. పక్క వచ్చారు కదా ఇప్పుడు అమ్మాయిని దత్తత తీసుకొని వచ్చిన తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ అమ్మాయికి దీనికి కారకులు ఎవరు అనేది అది తెలుసుకొని వాళ్ళకి చట్టపరమైన శిక్షలన్నీ కూడా వాళ్ళకి పడే విధంగా మేము కూడా చూసుకుంటాం. ఎందుకంటే చట్టం వెనకాల మేము ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా మేము ఫాలో అప్ చేస్తూ వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము కూడా చూసుకుంటాం. ఓకే ఇచ్చినాం. దానికి ఏం మీకు వర్రీ కావాల్సిన పని సీరియస్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద. పక్కా చెప్తున్నాం, మీరు చూస్తారు. అంటే ఇప్పుడు ఎట్లా సార్ ప్రజా సంఘాలు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆడపిల్లలకు అనేది రక్షణ లేకుండా పోతాం. నిన్న మొన్న చూస్తేనే ఎంతో మంది దొంగలు లంగలు ఆడపిల్లల మీద కామ పిశాచాలుగా తయారై ఒకవైపు నడుస్తూ ఉంటే ఒక అడాప్టెడ్ ఒక నిరుపేద పిల్ల చిన్నప్పుడే తీసుకొని ఒక బిడ్డలాగా చూసుకోకుండా ఒక పని మనిషిలాగా చూసుకొని అనేక రకాలుగా టార్చర్ చేసి ఈ రోజు వాళ్ళు రిటైర్ అయ్యి జస్టిస్ దిశ ఘటనకు నిరసనగా సికింద్రాబాద్ ఆటో యూనియన్ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుండి క్లాక్ టవర్ వరకు నిరసన తెలిపారు. నిందితుల్ని వెంటనే శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్లో అపరిచిత అనే దళిత మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన స్థలాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పరిశీలించి గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత మహిళపై అత్యాచార యత్నంకు నిరసనగా ఆసిఫాబాద్లో ధర్నాకు పిలుపునిచ్చారు. మేము కులం మతంతో సంబంధం లేకుండా ఎవరిని పరామర్శించినా కూడా మా వాయిస్ సమాజం ముందుకు ఎవరు వినిపించేటోళ్ళు కూడా లేరు. ఈ విషయంలో నిరసన వ్యక్తం చేయడానికి రేపు ఆసిఫాబాద్ కేంద్రానికి అంబేద్కర్ సెంటర్ ముందు జరుగుతున్న నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నాను. మేడ్చల్ జిల్లా శ్రీరామచంద్రునిపై అయ్యప్ప స్వామి పైన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై బాలనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హిందువులను కించపరిచే విధంగా కామెంట్లు పోస్ట్ చేసిన వ్యక్తి మీద అయ్యప్ప స్వాములు మనోభావాలు దెబ్బతీసే విధంగా కామెంట్ చేసిన వ్యక్తిని వెంటనే కఠినంగా శిక్షించాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వందనం దివాకర్ మరియు అయ్యప్ప స్వాములు కలిసి బాలనగర్ పోలీస్ స్టేషన్లో సీఐకు ఫిర్యాదు చేశారు. నిన్నటి నుండి సోషల్ మీడియాలో రమేష్ మనిషి అనే ఐడి మీద మరి పలు కామెంట్లు వస్తున్నాయి. రమేష్ మనిషి అనే ఐడి మీద శ్రీరామచంద్రుడిని విమర్శించుకుంటా కామెంట్లు పెట్టడం, అట్లనే స్వామి అయ్యప్పను విమర్శించుకుంటా కామెంట్లు పెట్టడం ఇక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా ఉంది. మరి అది చెప్పలేని విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఆ వర్డ్స్ వాడడం జరిగింది. కనుక ఈరోజు మేము అందరం కలిసి బాలనగర్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మేము బాలనగర్ పోలీసులను కోరుతా ఉన్నాం. ఇప్పుడు స్వాములందరూ కూడా అయ్యప్ప మాలలు ధరించి ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో అలాంటి వాక్యాలు తెలియజేయడం ఏంటంటే, ఇప్పుడు మేము ఇక వేరే లాంగ్వేజ్ మాట్లాడవద్దు,
సామ్లను కించపరుస్తూ శ్రీరామచంద్రుని కించపరుస్తూ అయ్యప్ప స్వామిని కించపరుస్తూ మాట్లాడుతున్న వ్యక్తి ఇంత దురదృష్టకరం అంటే మన హిందువులకు మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడు అతను. అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మా అయ్యప్ప స్వామి కూడా అన్నాం. ఎంత ఓపికతోటి మేము ఉన్నా కూడా మమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను మేము ఏం చేద్దాము అన్నా కూడా మా అయ్యప్ప మమ్మల్ని అణచివేసి మీరు వాళ్ళు తొందరపడొద్దు అన్న ఉద్దేశంతో మేము అందరం కాముగా ఉంటున్నాము. ఆ స్వామి మాకు ఆ ఓపికనిచ్చాడు, ప్రసాదించాడు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మేము అంతా సామ్లం కలిసి అయ్యప్ప సేవ. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలే కాకుండా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న ప్రతి మహిళ కోలుకునే వరకు నెలకు 5,000 రూపాయలను ప్రభుత్వం ఇస్తుందని, రాష్ట్రంలో ప్రతి తాలూకాలో నెలకు ఒకరోజు సదరం క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వైద్యానికి 1,000 రూపాయలు మించితే మిగతా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్ రమ్య మాటలే కాకుండా నవరత్నాలే కాకుండా మీరు అంతకు మించి ఇంకా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడబోతున్నామని ఆలోచన చేసి ఈరోజు ఎవరైతే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేయించుకుంటారో వారందరికీ కూడా నెలకి మ్యాక్సిమం 5,000 రూపాయలు వాళ్ళకి డాక్టర్ రెఫర్ చేసిన దాన్ని బట్టి 5,000 రూపాయలు నెలకి వాళ్ళు కోలుకునే సమయం వరకు ఇవ్వాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకొని అందరికి కూడా వైద్యం చేయించుకున్న అందరికి కూడా 5,000 రూపాయలు ఇవ్వడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మీరు గమనిస్తే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ముందరికి తీసుకొస్తున్నారు. ఈరోజు సదరన్ క్యాంప్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. సదరన్ క్యాంప్స్ కూడా ప్రతి తాలూకాకి నెలలో ఒక రోజు తీసుకురావడానికి కూడా రేపు నెల నుంచి మొదలు పెడతాం. అదేవిధంగా ఇప్పటి వరకు 1059 జబ్బులే మనకు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి. రేపు జనవరి నుంచి దాదాపు 2,000 చిల్లర జబ్బుల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి 1,000 రూపాయలు దాటిన దగ్గర నుంచి ఎన్ని లక్షల వరకు అయినా కానీ ఆ వైద్యానికి ఖర్చు అయ్యేది పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా కూడా మనం ఆరోగ్యశ్రీ రూపొందించుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఇంకెన్నో గొప్ప కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈరోజు ఆయన సహకారంతో మేము కూడా తాలూకాలలో మా కాన్స్టిట్యున్సీల్లో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మీరు ఆళ్లగడ్డ తాలూకాని గమనిస్తే ఇక్కడ ఉన్న డాక్టర్లు కానీ వీరు ఏ విధంగా కష్టపడుతున్నారంటే నిజంగా కూడా ఎక్కడైనా మనం పోయినప్పుడు సార్ మాకు స్కూల్ బిల్డింగ్ కావాలా, లేకపోతే మాకు హాస్పిటల్ కావాలా, లేకపోతే మాకు ఇది కావాలా అది కావాలని అడుగుతారు. కానీ దాని తర్వాత అది ఆ రాజకీయ నాయకుడు మర్చిపోతాడు, ఆ అడిగిన అధికారి మర్చిపోతాడు. కానీ అట్లా కాకుండా ఇక్కడ ఒక హాస్పిటల్ కావాలి సార్, ఖచ్చితంగా మనం 100 బెడెడ్ హాస్పిటల్ ఆళ్లగడ్డకి తేవాలని చెప్పేసి మమ్మల్ని పట్టుపట్టి మేము ఇప్పుడు పెద్దపల్లి జిల్లా మంత్రి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జస్టిస్ ఫర్ దిశ ఆత్మకు శాంతి చేకూరాలని గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ ర్యాలీలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, సతీమణి పుట్ట శైలజ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందరము కూడా ప్రియాంక రెడ్డికి ఆత్మ శాంతించాలని నివాళులు అర్పిస్తూ మరి శాంతి ర్యాలీ చేయడం జరిగింది.
నిజంగా ప్రపంచం సిగ్గుపడే విధంగా అందరము తలదించుకునే విధంగా చేసిన ఈ అగాత్యానికి అందరము కూడా చాలా బాధపడుతున్నాము, ఆశ్రు నివాళులు అర్పిస్తున్నాము. మరి నవమాసాలు మోసి బిడ్డలను చదివించి పిల్లలు పేరుకు రావాలని, ఉన్నత ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచన చేస్తుంటారు. మరి ఈ సమాజంలో ఇటువంటి క్రూరముగాలు మన మధ్యనే ఉండడము చాలా విచారకరమైన విషయము. ఎన్ని ఇబ్బందులైనా కూడా మరి మహిళలందరూ కూడా వారి వారి పనుల నిమిత్తము బయటికి వెళ్తూ ఉంటారు. వారి ఆత్మరక్షణ కొరకు, వారి రక్షణ కొరకు తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికే అనేక రకాల చట్టాలు తీసుకురావడం జరిగింది. షీ టీం లాంటివి కూడా పెద్దపల్లి జిల్లా రామగుండం మాదిరెడ్డి ఇందుమతి భాస్కర్రావు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇందుమతి భాస్కర్రావు జ్ఞాపకార్థం సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుకు స్పందించి పేదరాలు పుట్టుకతో మూగా చెవిటి ఉన్న విజయలక్ష్మి వివాహానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిసి మాదిరెడ్డి భాస్కర్రావు కుమారుడు నాగరాజు తల్లిదండ్రులు ఇందుమతి భాస్కర్రావు జ్ఞాపకార్థం విజయలక్ష్మి వివాహానికి 25 కిలోల రైస్ బ్యాగ్ 1116 నగదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ నాయకుడు మద్దెల దినేష్, మేక గోపాలకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన డిసెంబర్ 6వ తారీఖున దానిని పురస్కరించుకొని, అలానే డిసెంబర్ 2వ తారీఖున మా అమ్మగారు మాదిరెడ్డి ఇందుమతి గారి వర్ధంతి. ఈ రెండింటి సందర్భంగా మేము 25 కేజీల బియ్యము 1116 క్యాష్ వీరికి విజయలక్ష్మి కుటుంబానికి పెళ్లి సందర్భంగా ఇవ్వడం జరుగుతున్నది. వారి పేరుతోటి మేము ప్రతిసారి కూడా కార్యక్రమాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. అదే దీంట్లో ఈ ప్రాంతంలోని 22వ డివిజన్లో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వీరికి మాదిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాగరాజు గారు, వారి తనయుడు నాగరాజు గారు స్పందించి కుటుంబ సమేతంగా వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా వారి కూతురి పెళ్లి సందర్భంగా 25 కేజెస్ రైస్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి శుభ పరిణామంగా అదేవిధంగా చుట్టుపక్కల సింగరేణి ప్రాంతానికి అందరికీ సుపరిచితులైన కార్మిక నాయకులు, కార్మిక సేవకులైనటువంటి మాదిరెడ్డి భాస్కర్రావు గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని వారి కుమారుడు మాదిరెడ్డి నాగరాజు గారు ప్రతి ఏటా వారి జన్మదినమైన వర్ధంతైన ఏదో రూపేణ పేదలకు సహాయపడుతూ వస్తున్నారు. ఈ 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఈ మూగ అమ్మాయి విజయలక్ష్మి చాలా పేద కుటుంబస్తురాలు, వాళ్ళ తమ్ముడు మూగా చెవిటి, ఈ అమ్మాయి కూడా మూగా చెవిటి, ఒక తమ్ముడు ఉన్నాడు నిరుద్యోగి. వీళ్ళ అక్కయ్య భర్త చనిపోయి ఇంటి మీద ఉంది. వాళ్ళ నాన్న రిటైర్డ్ అయిపోయి అనారోగ్యంతో కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మాకు సహాయం చేయండి అని తుడి నాగరాజ్ అని ఒక వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడులకు సభ్య సమాజం సిగ్గుపడాలి. సమాజంలో మారాల్సింది అమ్మాయిలు కాదు, అబ్బాయిలు మారాలన్న మంత్రి హరీష్ రావు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు. 90,000 విలువ చేసే నిషేధిత అంబర్ గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. తల్లిదండ్రులే దైవాలుగా భావిస్తే దయ్యాలుగా మారి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా స్వైర విహారం. వరుసగా 6 ఇళ్లలో చోరీ, 25 తులాల వెండి, 5,000 నగదు అపహరించిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.